సంఫల్ అల్లర్లలో దావూద్ ఇబ్రహీం హస్తముందా? అల్లర్లకు సంబంధించిన వెపన్స్ ను దావూద్ గ్యాంగే సప్లై చేస్తుందా? అల్లర్లలో మెయిన్ టార్గెట్ ఎవరు? సంఫల్ అల్లర్లు అప్పటికప్పుడు కాకుండా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా యూపీ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను చూస్తే దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్లలో దావూద్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లుగా ఛార్జిషీట్లో పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన సంపల హింసపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. 4400 పేజీలు ఉన్న ఈ ఛార్జిషీట్ను జిల్లా మెజిస్ట్రేట్ అర్చన సింగ్కు సమర్పించింది. ఈ ఛార్జిషీట్లో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు. దీని ప్రకారం మొత్తం 79 మందిని నిందితులుగా చేర్చింది సిట్. వీరంతా అల్లర్లలో ప్రముఖులని తెలిపింది. ఈ అల్లర్లకు సూత్రధారి షరీఫ్ సాథానే అని సిట్ తెలిపింది. ఇతను ప్రస్తుతం యుఏఈలో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఇతనికి దావూద్ గ్యాంగ్తో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. షరీక్ సాథా యుఏఈకి వెళ్లకముందు కార్ల వ్యాపారం చేసేవాడని తెలిపింది. ఈయన చేసే వ్యాపారాలన్నీ ఇల్లీగల్ అని ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో దాదాపు 300 కార్లను దొంగిలించి ఈ వ్యాపారం చేశాడని ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ సాథాకు చెందిన ముఠా సభ్యుల పేర్లు కూడా ఛార్జిషీట్లో ఉన్నాయి. ప్రస్తుతం దాఖలు చేసింది మొదటిదే అని, భవిష్యత్తులో మరిన్ని ఆధారాలు సేకరించి ఆధారాలు సమర్పిస్తామని సిట్ తెలిపింది. షరీక్ సాథా ఈ అల్లర్లకు నిధులతో పాటు మారణాయుధాలను కూడా సప్లై చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని సిట్ వెల్లడించింది. ఈ అల్లర్లలో పాకిస్తాన్, అమెరికా తయారీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని సిట్ తెలిపింది. ఈ బుల్లెట్ల వల్లే 5గురు మరణించారని సిట్ ధృవీకరించింది. దీనికి తోడు అల్లర్లలో పాల్గొన్న వారి అకౌంట్లలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి చేరినట్లు గుర్తించింది. దీన్ని బట్టి చూస్తే షరీక్ సాథా ఈ అల్లర్లను ప్రీ ప్లాన్డ్గా చేసినట్లు తెలుస్తోంది. షరీక్ సాథా మెయిన్ టార్గెట్ విష్ణు శంకర్ జైన్. ఈయన లాయర్. సంఫల్ వివాదంలో హిందువుల పక్షాన వాదిస్తున్నారు. జ్ఞానవాపి కేసులను ఇతనే న్యాయవాదిగా ఉన్నారు. ఇతడిని చంపేస్తే తప్ప ఈ వివాదాస్పద కట్టడాలు తమకు దక్కవని భావించినట్లు సమాచారం. అందుకే అతడితో పాటు మరికొంతమంది అధికారులను చంపేయాలని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు షార్ట్షీట్లో సిట్ పేర్కొంది. ఈ గొడవలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్కోకు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛార్జిషీట్లో 4 మరణానికి సంబంధించి మాత్రమే పేర్కొనబడినప్పటికీ మరొకరి మరణానికి సంబంధించి సిట్ ఇంకా ఏమీ చెప్పలేదు. ఈ వ్యక్తి మరణానికి సమాజ్వాదీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్కును బాధ్యుడిగా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లర్లలో ప్రధాన నిందితుడు షరీక్ సాథాకు జిల్లాలో పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని బట్టి చూసుకుంటే సంఫల్ అల్లర్లు ప్రీ ప్లాన్డ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. గత ఏడాది నవంబర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంఫల్లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా చెలరేగిన అల్లర్లలో 5గురు వ్యక్తులు మరణించారు. పట్టణంలో మొఘల కాలానికి చెందిన జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న పిటిషన్పై శాస్త్రీయ సర్వేకు స్థానిక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో సంఫల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. సర్వే జరుగుతున్న సమయంలో స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. న్యాయవాదులు, ఏఎస్ఐ అధికారుల టార్గెట్గా ఈ అల్లర్లకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో 5గురు ముస్లింలు మరణించారు. దీనిపై అప్పట్లో తీవ్ర వివాదం నెలకొంది. యోగి ప్రభుత్వం ముస్లింలను చంపేస్తోందని పలువురు విమర్శించారు. అయితే ఈ అల్లర్లలో పోలీసులు కాల్పులు జరపలేదు. ముస్లింల గుంపులోనే కొంతమంది తుపాకులు తీసుకువచ్చి కాల్పులకు తెగబడిన క్రమంలో ఇతర ముస్లింలు మరణించారు. నిజానికి సంఫల్ సమస్య ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ హిందూ దేవాలయాలు కనుమరుగుతూ వచ్చాయి. గతంలో జరిగిన అనేక అల్లర్ల వల్ల స్థానికంగా డెమోగ్రాఫిక్ చేంజ్ ఏర్పడింది. హిందువులంతా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ఫలితంగా మొత్తం మైనార్టీ ఆధిపత్య ప్రాంతంగా మారింది. స్థానికంగా ఉన్న దేవాలయాలన్నీ మూతపడ్డాయి. 10ల సంఖ్యలో దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. స్థానికంగా అల్లర్లు జరిగిన తర్వాత ఈ ఆలయాలను వెలికి తీశారు అధికారులు. ఆలయాలను వెదికే క్రమంలో ఓ పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. 46 ఏళ్లుగా అక్రమ నిర్మాణాల మధ్య చిక్కుకుపోయి శిథిలావస్థకు చేరింది ఆలయం. శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో పురాతన బావి సైతం బయటపడింది. పురాతన బావి ఇన్నాళ్లు కబ్జాకు గురైంది. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్లు తనిఖీల్లో తేలింది. ఈ ఆలయం మూసివేయడానికి 1978లో జరిగిన అల్లర్లే ప్రధాన కారణం. 1978లో సంఫల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆ హింసలో ఎంతో మంది గాయపడ్డారు. దీంతో గుడి చుట్టుపక్కల ఉండే హిందూ కుటుంబాలు మరో ప్రాంతానికి వలస వెళ్లాయి. అంతవరకు గుడి ఆలనా పాలన చూస్తున్న పూజారి కూడా ప్రాణభయంతో వెళ్లిపోయారు. అప్పటి నుంచి గుడి మూతపడిపోయింది. ఆలయ ప్రాంగణంలోని బావి కూడా క్రమంగా పూడుకుపోయింది.
ఆలయం దగ్గర ఓ పెద్ద చెట్టు ఉండేదని, దాన్ని నరికి ఆక్రమణదారులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. సంభల్లో అనేక సార్లు అల్లర్లు జరిగాయి. 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012-17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరగగా అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 2007-11 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. సంభల్ వివాదం అన్నది సర్జరీ చేయాల్సిన అతిపెద్ద గాయమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. నిజానికి సంభల్ అనేది ఓ దేవాలయ వివాదం మాత్రమే కాదు, హిందూ సంస్కృతి కాలక్రమేణా ఎలా నాశనమవుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తోంది. స్థానికంగా ఓ వర్గం ఆధిపత్యం చలాయిస్తే హిందువుల పరిస్థితి ఏమవుతుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అక్కడ మారుతున్న పరిస్థితుల కారణంగానే ఇంత పెద్ద వివాదం తలెత్తింది. అల్లర్లు, మసీదుల నుంచి విద్యుత్ చౌర్యం వంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని ప్రభుత్వాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.